నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లాలో ఒకరోజు పర్యటనలో బిజీగా గడిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూడెం చెరువులో పింఛన్ల పంపిణీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొని విజయవాడకు పయనం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగురవేయడం ఖాయం. నామినేషన్ దాఖలు సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 14 నెలల పాలనలో ప్రజలకు చేసిన మేలేమీ లేదు. జిల్లా వాలంటీర్స్ విభాగం విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ నేతల స్పష్టీకరణ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఒకరోజు పర్యటనలో భాగంగా జిల్లాలో బిజీగా గడిపారు. తన పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ అక్కడి నుంచి మధ్యాహ్నం జమ్మలమడుగు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు దిగి రోడ్డు మార్గాన గూడెం చెరువుకు చేరుకున్నారు. అనంతరం సీఎం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికి వెళ్లి అందించారు. ఆ తర్వాత సమీపంలోని నానుబాల ఎల్లప్ప ఫంక్షన్ హాల్ చేరుకుని స్థానిక పార్టీ క్యాడర్ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ శ్రేణుల కష్ట సుఖాలు తెలుసుకుని వారికి భరోసా కల్పించారు. పార్టీ క్యాడర్కు అన్ని విధాల అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు. తర్వాత గండికోటకు చేరుకుని అక్కడ ఓబరాయ్ హోటల్, జార్జ్ వ్యూ పాయింట్, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జేకే రిసార్ట్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన స్టేక్ హోల్డర్స్, ప్రాజెక్టు డెవలపర్లతో సమావేశమయ్యారు. అందరికీ మంచి రోజులు వస్తాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకున్న ముఖ్యమంత్రి కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. కడప జిల్లా జమ్మలమడుగు గూడెం చెరువు ప్రజానీకం అందరి తరపున స్వాగతం, సుస్వాగతం. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ వస్తున్నారు. చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం ఇవ్వవలసిందిగా సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. మనందరి ఎదురు చూపులకు తెరపడింది మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు. ఏమి బాధ లేదు, తోక తిప్పితే తోక కట్ చేస్తా, మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, తిడితే ప్రజలకే నేను చెప్తా, ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని, ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా, ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను చెప్పాను, ఈరోజు మీరు చూస్తే హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి 14,703 మందికి హాస్పిటల్లో ఇచ్చాం. ఓల్డేజ్ హోమ్లో ఉంటే అక్కడ పోయి 20,587 మందికి ఇచ్చాం. ఒక సెక్రటరీ నుంచి వేరే సెక్రటరీకి వెళ్ళిపోతే అక్కడ దగ్గర 31,496 మందికి ఇచ్చాం.
ఎవరైనా వికలాంగులైన విద్యార్థులు హాస్టల్లో ఉంటే వాళ్ళకి దగ్గర 3,683కి ఇచ్చాం. ఇంకొక పక్కన కొంతమంది నిద్ర సెక్రటరియట్కి వెళ్తే అక్కడ 91,456 మందికి ఇచ్చాం. కొంతమంది నరేగా పనులకు వెళ్ళిపోతే ఆ కూలి పనులు వాళ్ళకి డబ్బులు పోకూడదని అక్కడికే వెళ్ళి 19,657 మందికి ఇచ్చాం. ఇంకొక పక్క బంధువులింటికి పోతే ఇంత మునుపు ఎగ్గొట్టేవాళ్ళు, వాళ్ళ బంధువులింట్లో ఉంటే అక్కడ కూడా పింఛనిచ్చే ఏర్పాటు చేశాను. అక్కడ కూడా దగ్గర మీరు చూస్తే 1,61,61,145 మందికి బంధువులింటి దగ్గర ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని రాంగ్ జియో ట్యాగింగ్ తప్పబడింది, అవి కూడా ఒక 26,079 ఉన్నాయి. అవి కూడా కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్పానంటే, ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడమే కాదు, ఇచ్చిన డబ్బులకి బాధ్యతగా ప్రతి ఒక్కరికి చేర్చడానికి ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ నెలలో 1,08,499 మంది వితంతువులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వకుండా ఎగ్గొట్టారు. వాళ్ళందరికీ ఈ నెలలో ఇచ్చా. దీనికి 43,40,00,000 అవుతుంది. సంవత్సరానికి 520 కోట్లు అదనంగా అర్హులైన వితంతువులకి, ఆడబిడ్డలకి సహాయం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు నేను తీసుకున్న ఈ కార్యక్రమంలో మీకు ఒక అవగాహన ఉండాలి. మీరు ఇంటింటి దగ్గర మీరే చెప్పే పరిస్థితులు రావాలి. మొత్తం పెన్షన్లు అన్ని రాష్ట్రాల్లో ఇస్తారు. ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలో 27 రాష్ట్రాలు ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీలు ఉన్నాయి. ఈరోజు నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో 32,143 కోట్ల రూపాయలు సంవత్సరానికి పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చనిపోయాడు. రిపోర్ట్ ఏది? సాక్షి టీవీ. పాపం నేను కూడా మోసపోయాను. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, పక్కన ఎవరు కూర్చుంటారో కూడా చూస్తూ ఉంటాను. అలాంటి నన్నే మోసం చేయగలిగాడంటే ఎంత గరానా మోసగాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నాలు ఒక మాట మార్చారు. తెల్లవారే కొందికి పేపర్లో నారాసుర రక్త చరిత్ర, నా చేతిలో కత్తి. ఆ తర్వాత నేనేదో ఈ ఆదినారాయణుడికి చెప్పానంట, బీటెక్ రవికి చెప్పానంట. రోజు రోజుకు ఏ విధంగా మాట మార్చేస్తా నిన్న నేను చూశాను. నెల్లూరుకి వెళ్ళారు, వెళితే తప్పులేదు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి, ఎమ్మెల్యే, ఆవిడ క్యారెక్టర్ను గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇంకా రెచ్చగొట్టు, నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలందరినీ ఒక నాయకుడిగా నేనున్నాను. మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి, కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు, ఇష్టానుసారం చేస్తారు. ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది, చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకొని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు
నిన్నేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇది నిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మభ్య పెడతారు, మోసం చేస్తారు, మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా. మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, తిడితే ప్రజలకే నేను చెప్తా. ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా. ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను చెప్పాను, ఈరోజు మీరు చూస్తే హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి 14,703 మందికి హాస్పిటల్లో ఇచ్చాం. ఓల్డేజ్ హోమ్లో ఉంటే అక్కడ పోయి 20,587 మందికి ఇచ్చాం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగురవడం ఖాయమని టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా ఈరోజు మారెడ్డి లత తన నామినేషన్ దాఖలు చేశారు. జెడ్పీ కార్యాలయానికి కూటమి నేతలతో కలిసి వచ్చిన మారెడ్డి లత తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఓబులమ్మకు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలో వైసీపీ చేసిన అరాచకాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి పోటీ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ చేసిన అరాచకాలు, కుంభకోణాలు అనేకం ఉన్నాయని, పులివెందులలో ఈ అరాచకాలు మరింతగా జరిగాయన్నారు. తాజాగా నోట్ల కుంభకోణాలు చూసిందని, రాబోయే కాలంలో ఎలాంటి కుంభకోణాలు వెలుగు చూస్తాయో వేచి చూడాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలతో పాటు భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, మరే ఎన్నికలు జరిగినా కూటమి నేతలు కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ అభ్యర్థి మారెడ్డి లత, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ ఆయా సమస్యల పరిష్కారం, అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు ఇంకా కార్యకర్తలు పాల్గొన్నారు. స్వామి రాలేదని ఇదే మీకు రిఫరెన్స్ అదే ఇదే అదే వేయన్నా వస్తుంది సార్. సార్ ఇప్పుడు మనకు కడప జెడ్పీటీసీ పులివెందులో ఉంటుంది, ఇంకా మనకు యాక్చువల్గా రాలేదు. కలెక్టర్ గారికి పంపించినారా? లేదు కదా, అది డైరెక్ట్ పోతుంది. నాకైనా ఇమ్మనండి, పర్లేదు. కరెక్ట్గా ఏమవసరం మామూలు జిల్లా ఎన్నికలు బిజీగా ఉన్నారు కదా. పంపిస్తే కనుక అక్కడికి వెళ్తుంది. కలెక్టర్ గారు ఏ ఫామ్ బీ ఫామ్ కూడా మీకు మేము ఇవ్వాలి. అదే ప్లస్ కలెక్టర్ నుంచి వచ్చేది మీకు అది వస్తుంది. అన్నా ఇప్పుడు కడప పని ఇచ్చేసినట్లేనా? ఫామ్ మీ కూడా సార్ ఇచ్చేస్తుంది. అది వచ్చేసి చెక్ చేస్తాం. అందరికీ నమస్కారం. పెన్షన్ 3,000 నుంచి 4,000 వరకు మా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. దీపం పథకం కింద 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. అలాగే తల్లికి వందనం కింద జగన్లాగా కాకుండా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుంది. ఇలాంటి మంచి పథకాలన్నీ మా కూటమి ప్రభుత్వం అందజేసినందువల్ల మా పులివెందుల ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు
పులివెందల జెడ్పీటీసీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి గారిని పార్టీ నిర్ణయించడం అయింది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు, అవినీతి, మద్యం కుంభకోణాలు, ఇసుక కుంభకోణాలు, భూ కుంభకోణాలు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల నియోజకవర్గంలోనే అత్యంత హయ్యెస్ట్ అరాచకాలు జరిగినాయి. ఇంకా రాష్ట్రంలో ఒకసారి లెక్క చూస్తే అంతుపట్టదు. ఈ మధ్య నోట్ల కుంభకోణాలని చూసినాం. ఇంకా ఎన్నెన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయో తెలీదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు పులివెందల్లో మారెడ్డి లతమ్మ గారు ఖచ్చితంగా జయకేతనం ఎగరవేయబోతున్నారు 12వ తేదీ జరగబోయే ఎన్నికల్లో. ఇది పార్టీ నిర్ణయం. ఖచ్చితంగా పులివెందల జెడ్పీటీసీ ఇది ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఈ బై ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇది పార్టీ నిర్ణయం. నిన్న పులివెందల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ గారు, పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అధిష్టానానికి నివేదించిన తర్వాత పార్టీ పోటీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. పోటీ చేస్తున్నాం, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. దీంట్లో అనుమానం లేదు. పులివెందల్లో ఏదైతే వాళ్ళు అరాచకం చేశారో ఆ అరాచకాలన్నీ కూడా పులివెందల ప్రజలు తెలియాలని చెప్పి ఈ పోటీ చేస్తున్నాం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పులివెందల్లో అన్ని మున్సిపాలిటీలు కానీ స్థానిక సంస్థలు కానీ అన్ని కైవసం చేసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా జరగబోయే స్థానిక సంస్థలు కూడా ఖచ్చితంగా కైవసం. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అనిల్ కుమార్ రెడ్డిని పులివెందుల మండల ప్రజలతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశీర్వదించాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ్ జ్యోతి కోరారు. కడప జెడ్పీ కార్యాలయంలో ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున అనిల్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి అనిల్ కుమార్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఓబులమ్మకు సమర్పించారు. ఈ సందర్భంగా విజయ్ జ్యోతి మాట్లాడుతూ ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధించేలా కృషి చేయాలన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అమ్మా. ఈ నెల 12వ తేదీ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఉప ఎన్నికల్లో భాగంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున తుమ్మలూరు అనిల్ కుమార్ రెడ్డిని ఇప్పుడు నామినేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ్ కూడా నామినేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వంతో ఎంతో విసిగిపోయి ఉన్నారు. గత ప్రభుత్వాన్ని వైసీపీకి వస్తున్నారు, తెలుగుదేశానికి వస్తున్నారు. కానీ నిజమైన ఓటర్లందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తారనే నమ్మకం మాకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో దిక్కులేదు. గతంలో జరిగిన పరిస్థితులన్నిటి కూడా నిజమైన ఓటర్గా ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏమేమి పొందుకున్నారు ప్రతి ఒక్కరూ ఇందిరాగాంధీ కాలం నుంచి, నెహ్రూ కాలం నుంచి ఈ దేశ ఒక స్వాతంత్రం కోసం అయితే కావచ్చు, ప్రజలు ఇందిరాగాంధీ గారు అప్పుడు గతంలో పెట్టినటువంటి పథకం అయితే రోటీ, కప్పడా, మకాన్, ప్రతి మనిషికి కావాల్సింది తిండి, బట్ట, ఇల్లు అనేది ప్రతిపాదించింది. పనికి ఆహార పథకం చేసింది. ఎన్నో రైతుల రుణాలు మాఫీ చేసింది. కుల మతాలు లేకుండా ఎలాంటి తేడా లేకుండా చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే తప్పకుండా ప్రజలే సిద్ధం కావాలా, ప్రజలే ఏకదాటిగా వాళ్ళు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇదే ఫస్ట్ స్టార్టింగ్ అని మేము భావిస్తూ ఉన్నాం. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీతో ఇది ప్రారంభమవుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా మాకు ఆశ ఉంది. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ అనేది పరిపాలనలో ఉన్నప్పుడు ప్రజాక్షేమం కోసం చూస్తారు. లేదు ప్రభుత్వం ఎవరున్నా కూడా వాళ్ళ సక్రమైన పాలన అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే మేము ఇప్పుడు పోటీకి రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలు పులివెందుల యొక్క ప్రాంత ప్రజలు అంతా ఆలోచన చేసి తప్పకుండా అనిల్ కుమార్ రెడ్డిని జెడ్పీటీసీగా గెలిపించడంతో ఈ కడప జిల్లాతో ఈ రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసి ఇది నాంది పలుకుతుందని మేము ఆశిస్తున్నాం. అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. ఆ అభ్యర్థి గెలిచేందుకు మా సహాయశక్తులకు కృషి చేస్తాము. అవతల ప్రజల నిర్ణయము దైవ నిర్ణయము. మేమైతే పోటీ నుంచి గట్టి పోటీ అయితే ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో, డిసిసి ప్రెసిడెంట్ జ్యోతి గారి ఆధ్వర్యంలో, తులసిరెడ్డి గారి ఆలోచనలతో ముందుకు పోతాం. ఇంకా ముందుకు సాగుతాం. అవసరమైతే స్టేట్ క్యాడర్ను మొత్తం కూడా పులివెందుల కాన్స్టిట్యున్సీలో దిప్పి ఈ రెండు పార్టీలను ఎండగట్టి మరీ మా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం కూడా చేస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా, పులివెందుల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పార్టీ, పులివెందులు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి అన్నట్టు ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నిస్తున్నాం. మా పోరాట పట్టుబను మా ఊపిరి ఉన్నంత వరకు మా పోరాట పట్టుబను పోరాడుతూనే ఉంటాం. ఏ క్వశ్చన్ కూడా చిన్న సమస్య జరిగినా కూడా మేము సల్లుకునేది లేదు. మా ప్రాణం పోయినా ఈ ఎలక్షన్లో గట్టి పోటీ ఇస్తామని తెలియజేస్తున్నాం. యువ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరం ఎర్రముకపల్లె పిఎఫ్ కార్యాలయ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీకి శ్రీనివాసులరెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప యువతలో క్రీడా చైతన్యానికి ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ కొత్త నడక నేర్పిస్తుందన్నారు. నెల రోజుల్లో ఈ క్రికెట్ అకాడమీ క్రీడాకారులకు అందుబాటులోకి రాగలదని ఆయన తెలిపారు. క్రికెట్తో పాటు ఇతర క్రీడల్లో యువత రాణించేందుకు ఈ అకాడమీని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ చైర్మన్ రెడ్డప్ప గారి శ్రావణ్ రాజు, 19 డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్, ఎల్ మోహన్, కర్ణాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః. పంచవక్తకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతయప్రదం కమండలక్షసూత్రాణం ధారిణం శూలపానినం జ్వలంతం పింగళజటాం శిఖామధ్యోపధారిణం వృషస్కంద సమారూఢం నమస్కుంది. చేతికి తగ్గుతుంది. నమస్తే రుద్రమన్య బహుదశవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. బాహుభ్యాముదతే నమో. యాతధాన్యః సవ్యత్రామ్రో అరుణః ఉత బభ్రత్వ మంగళః ఏ చేమాగుం రుద్రా అవితోతిచ్చుః సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాభూషణం, హస్తప్రక్షాళనం, పాదప్రక్షవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాధి నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తత్సర్వం. బ్రో సైడ్ బ్రో. ఈరోజు 19వ డివిజన్లో మిత్రుడు రంజిత్ యువత కోసం ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశాడు. క్రికెట్ అకాడమీని ఎర్రముక్కపల్లెలో ఈ సౌత్ జోన్ ఏరియాలో ఉన్న యువతకంతా కూడా క్రికెట్ ట్రైనింగ్ ఇవ్వడం, దాని ద్వారా వాళ్ళు భవిష్యత్తులో క్రికెట్లో మంచి రాణించే విధంగా చేసేదానికి ఈ అకాడమీని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం. ఆ భూమి పూజ జరగడం, భూమి పూజ అతి త్వరలో ఒక నెల లోపల దీన్ని పూర్తి స్థాయిలో క్రికెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతంలో ఉన్న మహిళలు, యువత కానీ, యువతలో ఉన్న మహిళలు, అదేవిధంగా విద్యార్థినులందరికీ కూడా ఒక మంచి అవకాశంగా దీన్ని తీసుకొని క్రికెట్లో కానీ మిగతా క్రీడల్లో కూడా రాణించడానికి ఒక గొప్ప అవకాశంగా ఈ ప్రాంగణాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మరి తొందరలో దీన్ని పూర్తి చేయాల్సిందిగా రంజిత్కు విజ్ఞప్తి చేస్తున్నాం.
వేంపల్లెలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వాసవి మాత ముత్యపు కవచంతో భక్తులను కనువిందు చేశారు. శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తోటంశెట్టి చంద్రశేఖర్, ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు బచ్చు భాగేశ్వరమ్మలు తెలిపారు. ఆలయంలో ఉదయం ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మంత్రపుష్పం, మహామంగళహారతి తదితర విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తి అమ్మవారిని ముత్యపు కవచంతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. రాత్రి ఆలయంలో అమ్మవారికి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. అలాగే మహిళలు కుంకుమ పూజ, వాసవి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు రాయవరం సుబ్బు, ఆలయ నిర్వాహకులు మిట్టా మోహన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 14 నెలల పాలనలో ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, వైసీపీ రాష్ట్ర వాలంటీర్స్ విభాగం అధ్యక్షుడు నాగార్జున యాదవ్లు మండిపడ్డారు. కడప నగర శివార్లలోని రామాంజనేయపురంలోని వైసీపీ కార్యాలయంలో జిల్లా వాలంటీర్స్ విభాగం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్ 2.0 పరిపాలన, సంక్షేమం, కార్యకర్తలు 2 కళ్లన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే పోలీసులతో అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ను దూరం చేయలేరన్నారు. కూటమి ప్రభుత్వం గత 14 నెలల్లో ఒక్క అభివృద్ధి పథకాన్ని కూడా అమలు చేయలేదని ఘాటుగా విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడితే అక్రమ కేసులు, దౌర్జన్యాలు చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదని, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా వైఎస్ జగన్ ప్రభుత్వం రావాలన్నారు. అనంతరం రాబోయే రోజుల్లో వైసీపీ తరపున జరిగే ఎన్నికల్లో వాలంటీర్స్ విభాగం తీసుకోవాల్సిన కార్యాచరణపై కమిటీ విభాగానికి వారు దిశానిర్దేశం చేశారు. రాబోయే కాలంలో పార్టీ కోసం వాలంటీర్స్ విభాగం చురుగ్గా పనిచేయాలని సూచించారు. వైఎస్ జగన్ను మరోమారు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి వాలంటీర్ ఒక సైనికుడిలా పనిచేయాలని, ఇందుకు పార్టీ అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, వాలంటీర్స్ విభాగం ప్రతినిధులు, వాలంటీర్లు పాల్గొన్నారు. సో ఏ పార్టీకైనా కూడా పార్టీలే పట్టుకోమలు. దాంట్లో వాలంటీర్స్ విభాగం అనేది ఒక సేవాభావంతో పనిచేస్తున్న పరిస్థితి మనం అందరం కూడా చూసినామన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్స్ విభాగం పెట్టడం జరిగిందో, ఆ వాలంటీర్స్ విభాగం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం పెట్టుకున్నారో అవన్నీ కూడా సక్రమంగా, అవినీతి రహితంగా వాళ్ళందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించిన పరిస్థితి మనం అంత గతంలో చూడడం జరిగిందనమాట. సో వాళ్ళే కాకోకుండా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సేవాభావంతో కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి అనమాట. సో తప్పకుండా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సేవాభావంతో వాలంటీర్స్గా పనిచేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, సో అదే కాకుండా ఇప్పుడున్న దుర్మార్గమైన ఈ పరిపాలనను అంతమొందించాలి అంటే ఈ వాలంటీర్స్ విభాగం అయితేనేమి, స్టూడెంట్ విభాగం అయితేనేమి, తర్వాత యూత్ విభాగం అయితేనేమి, ఇవన్నీ కూడా కొత్త తరానికి సంబంధించిన విభాగాలు అన్నమాట. సో రాబోయే తరానికి కొత్త నాయకత్వం ఉన్న విభాగాలు అన్నమాట. సో డెఫినెట్గా వీళ్ళందరూ కూడా బాగా పనిచేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మాయా మసీందర్ లాంటి దుర్మార్గమైన ఈ పరిపాలనను అంతమొందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటరీ విభాగ విస్తృత స్థాయి సమావేశం వైఎస్ఆర్ జిల్లాలో కడప పట్టణంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాలంటరీ విభాగం యొక్క నియామకాలు ఎలా చేయాలి, వారి బాధ్యతలు ఎలా ఉండాలి, సంస్థాగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధులు, బాధ్యతల్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు ఈరోజు ఈ సభ జరిగింది.
దీంట్లో వాలంటరీ విభాగానికి సంబంధించినటువంటి నేతలు కానీ కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేశారని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నా. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అవినీతి, అక్రమాలను చూస్తుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్లో ఎమర్జెన్సీ వచ్చిందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఈ రాష్ట్రంలో వ్యక్తులకు కానీ లేకపోతే సమూహాలకు కానీ పార్టీలకు కానీ రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కులు ఉన్నాయా లేవా అనేటువంటి అనుమానం కలుగుతుంది. పేద వర్గాల అవసరాలు తీరేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని 15, 19 డివిజన్లలో ఏర్పాటు చేసిన రేషన్ షాపులను శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందన్నారు. ప్రజలకు రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన బియ్యంతో పాటు వివిధ నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందని, అలాగే ఇచ్చిన మాట మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పేద వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు తమ ఆశీస్సులు అందజేయాలని ఆయన కోరారు. అనంతరం శ్రీనివాసులరెడ్డి పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఇంతకుముందు ఎంత వస్తుంది కదా ఇప్పుడు 4,000 సంతోషమా? ఓకే, అందరికీ నమస్కారం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక పౌర సరఫరాల శాఖలో పారదర్శక విధానం, ప్రతి ఒక్కరికి కూడా ఒక నాణ్యమైన సరుకులతో రేషన్ అందించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప ఆలోచనను ఈరోజు ఇక్కడ 15వ డివిజన్లో రేషన్ షాపును ప్రారంభించడం, ఒక మహిళకు ఈ రేషన్ షాపును కేటాయించడం, ఇది ఒక పారదర్శక విధానానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉండ. అదేవిధంగా ఈరోజు ఆగస్టు 1వ తేదీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ప్రతిరోజు ప్రతి నెల 1వ తేదీ 4,000 రూపాయలతో పేదలకు పెన్షన్ను కూడా ఖచ్చితంగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. గతంలో పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో, ఎవరు వస్తారో తెలియని పరిస్థితి, రేషన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి, రేషన్ బండ్ల ద్వారా ఆ బండ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఆ బండ్ల కోసం వేచి చూసే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. రేషన్ షాపుల దగ్గరికే 15 రోజుల్లో ఉదయం సాయంత్రం ఎప్పుడు వెసులుబాటు అయితే అప్పుడు ప్రజలకందరికీ కూడా రేషన్ అందుబాటులో తీసుకొచ్చి రేషన్ షాపుల వద్దనే పంపిణీ కార్యక్రమాన్ని చేయడం, పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం కూడా ఒక గొప్ప కార్యక్రమం. ఇది ఒక పారదర్శక, ప్రజలకు సౌకర్యవంతమైన విధానానికి ఇది ఒక నిదర్శనంగా మనం అందరం కూడా ఆలోచించాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాం. రాజకీయ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి ప్రజల మన్ననలు పొందుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి అందరికీ ఆదర్శనీయులని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలను పులివెందుల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తులసిరెడ్డిచే కేక్ కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ధ్రువకుమార్ రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ గురువు అయిన తులసిరెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు. అంశం ఏదైనా పూర్తి స్థాయిలో అవగాహన కలిగి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో తులసిరెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇలాంటి నేతలు నేటి తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు.
అంత ఎత్తుకున్నాము మన కాంతి ఒక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప జిల్లాలో ఒకరోజు పర్యటనలో బిజీగా గడిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూడెం చెరువులో పింఛన్ల పంపిణీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొని విజయవాడకు పయనం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగురవేయడం ఖాయం. నామినేషన్ దాఖలు సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 14 నెలల పాలనలో ప్రజలకు చేసిన మేలేమీ లేదు. జిల్లా వాలంటీర్స్ విభాగం విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ నేతల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.